ప్రీ ఇంటర్వెల్ ఒక సీక్వెన్స్ పెడతాడు, జై అని లేస్తుంది సినిమా. ఆ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ కుమ్మేస్తుంది అని అనుకున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. ఊరు పేరు భైరవకోన, సందీప్ కిషన్ స్టారర్, విఐ ఆనంద్ డైరెక్టోరియల్. విఐ ఆనంద్ మిస్టికల్ థ్రిల్లర్స్, మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. సందీప్ కిషన్ ఎన్నాళ్ళ నుంచో బ్లాక్ బస్టర్ గురించి వెయిటింగ్. అంతా బాగానే ఉంది, కాంబినేషన్ సెట్ అయింది, ఈసారి మామూలుగా ఉండదు అని అనుకున్నాం. బట్ నాట్ మెంట్ టు బి దిస్ టైమ్ ఆల్సో. డిసప్పాయింట్ అయ్యానా అంటే ఫర్ డిఫరెంట్ రీజన్స్ డిసప్పాయింట్ అయ్యాను నేను. బికాజ్ ఈ స్టోరీ సెటప్కి కానీ, ఈ స్టోరీకి ఉన్న స్కోప్కి కానీ విరూపాక్షరేం సినిమా దింపచ్చు, యావరేజ్ బొమ్మ అయితే దింపగలిగారు. నాకు ఎందుకు అలా అనిపించిందో మొత్తం డీటెయిల్ రివ్యూలో తెలుసుకుందాం, వచ్చేసేయండి. ఈ మూవీ నేను ప్రసాద్ ఐమాక్స్లో 14th Feb నైట్ వేసిన పెయిడ్ ప్రీమియర్ షో చూశాను. 8:20 PM. ఇట్ వాజ్ అ ఫుల్ హౌస్. టీజర్, ట్రైలర్, సాంగ్స్, వీటన్నిటి విషయానికి వస్తే మెయిన్లీ సాంగ్స్ భయ్యా. శేఖర్ చంద్ర, ది మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎక్సలెంట్ సాంగ్స్ రెండు ఇచ్చారు, చార్ట్ బస్టర్స్. అవి వింటూనే ఉన్నాను. అండ్ ఆల్సో టీజర్ అండ్ ట్రైలర్ కూడా చాలా చాలా ఇంప్రెస్ చేశాను నన్ను. సో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో దాని తోడు సందీప్ కిషన్ మీద మనందరికీ ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది. బికాజ్ ఆయన 5 సినిమాలు తీస్తే అందులో 4 ఎక్స్పెరిమెంట్లో ఉంటాయి. ఎక్స్పెరిమెంట్లో చావు దెబ్బలు తిన్నా సరే నెక్స్ట్ది కూడా ఏదో కొత్తగానే చేద్దాం, రొటీన్ అయితే చేయొద్దు, సేఫ్ గేమ్ ఆడద్దు అనే చూస్తారు. అలాంటి హీరోస్ ఇండస్ట్రీకి అవసరం. అలాంటి హీరోలు హిట్ కొట్టడం ఇంకా ఇంకా అవసరం. సో సందీప్ కిషన్ లాంటి హీరో హిట్ కొడితే ఇండస్ట్రీకి ఓవరాల్ ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అని నమ్మే వాళ్ళు నేను కూడా ఒకటి అనమాట. సో ఈ అన్ని కేసెస్లో ఈ మూవీ బాగా ఆడాలి, ఆడితే బాగున్ను అనే ఒక హోప్తో థియేటర్లో కూర్చున్నా. మూవీ అయ్యేసరికి ఈ సినిమాలో ఉన్న వరల్డ్కి, ఆ స్టోరీకి ఉన్న ఆ స్కోప్కి కరెక్ట్గా తీసుంటే బ్లాక్ బస్టర్ సినిమా అయ్యేది. యావరేజ్ ప్రోడక్ట్తో సరిపెట్టేశారే అని ఒక డిసప్పాయింట్మెంట్తో బయటకు వచ్చాను నేను. ఏంటి బ్రో అంత మాట అన్నావు, డిసప్పాయింట్మెంట్ అనేస్తున్నావు, ఇప్పుడు సినిమా చూడాలా వద్దా అని ఎవరికైనా డౌట్లు వస్తుంటే మాత్రం ఈ సినిమా పక్కా థియేటర్లో చూడాల్సిన సినిమాయే. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఒకటి, తెలుగులో మిస్టికల్ థ్రిల్లర్స్ అనేవి రావడమే తక్కువ. అండ్ ప్రజెంట్ ఉన్న డైరెక్టర్స్లో విఐ ఆనంద్ ఈస్ కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ దట్. సో దానికోసమన్నా సినిమా చూడాలి. అండ్ ఆల్సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో, అవన్నీ ఫస్ట్ మాట్లాడుకుందాం. నాకేం నచ్చాయో అవి ఫస్ట్ మాట్లాడుకుని తర్వాత నన్ను డిసప్పాయింట్ చేసిన ఎలిమెంట్స్ గురించి వద్దాం. సో ఫస్ట్ నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటో చెప్తా ఈ సినిమాలో. ఈ సినిమాలో నాకు అన్నిటికంటే నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే భైరవకోన అనే ఊరు, దాని చుట్టూ డెవలప్ చేసిన మిస్టరీ చాలా చాలా నీట్గా డిజైన్ చేసుకున్నారు. మీరు ట్రైలర్ చూసుంటే గరుడ పురాణం అని, గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీలని ఏదేదో చెప్తారు, ఏం అర్థం కాదు కానీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అదిదా మ్యాటర్. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ చూపిస్తూ ఉంటారు, కానీ ఏమీ ఒక సెన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఏదో మిస్టరీగా ఏదో జరుగుతుంది, జరిగేది మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నట్టు ఉంటుంది. అదంతా తీసుకొచ్చి ప్రీ ఇంటర్వెల్ ఒక సీక్వెన్స్ పెడతాడు, ఇంటర్వెల్కి మాత్రం జై అని లేస్తుంది సినిమా. క్రేజీ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్. ఆ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ కుమ్మేస్తుంది అని అనుకున్నా. సెకండ్ హాఫ్ మాత్రం ఆ రేంజ్లోనే ఉండుంటే వేరేలా ఉండేది. బట్ దెన్ అది పక్కన పెడదాం. సో ఈ భైరవకోన అనే ఊరు, ఆ వరల్డ్, ఆ సెటప్ గురించి మాత్రం ఈ సినిమా పక్కా చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ థింగ్ మ్యూజిక్, ఆర్ఆర్ అండ్ ఆల్సో పాటలు నాకు పిచ్చిగా నచ్చినాయి బ్రో. ఉండేవి 2, అంటే లైక్ మెయిన్ సాంగ్స్. ఒకటి నా వల్ల కాదే, ఇంకోటేమో నిజమేనే చెప్తున్నా. ఈ 2 పాటలు అబ్బా బ్యూటిఫుల్ సాంగ్స్ అసలు. అండ్ ఆర్ఆర్ కూడా చాలా చాలా యాప్ట్గా కొట్టారు. అసలు శేఖర్ చంద్ర ఈజ్ ఆన్ ఫైర్. అసలు ఈయనకి ఇవ్వాలి ఛాన్సులు. దిస్ మ్యాన్ డిజర్వ్స్ ఎ లాట్ మోర్. ఎప్పటి నుంచో మూవీస్ చేస్తూనే ఉన్నారు, ఎక్సలెంట్ పాటలు ఇస్తూనే ఉన్నారు. ఈ సినిమాకు కూడా హి డిడ్ హిస్ డ్యూటీ 100%, ఇఫ్ నాట్ మోర్. సో ఆయన గురించి కూడా ఈ సినిమా చూడొచ్చు. బికాజ్ మ్యూజిక్, సౌండ్ డిజైన్ అన్నీ చాలా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. ఓకే బ్రో, ఇవి చాలు మాకు, మేము టికెట్లు బుక్ చేసుకుని సినిమా చూడబోతున్నాం అని అనుకుంటే మాత్రం ఇక్కడతో వీడియో ఆపేయండి. హ్యాపీలీ సినిమాలకు వెళ్ళండి, చూడండి. తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లోకి వచ్చి చెప్పండి. లేదు మేము మొత్తం వినాలనుకుంటున్నాం అంటే మాత్రం నాకు సినిమాలో నచ్చిన ఆస్పెక్ట్స్ అన్నీ ఇప్పుడు చెప్పబోతున్నా.
ఎవరికన్నా ఇబ్బంది ఉంటే మాత్రం యూ కెన్ స్టాప్, లీవ్ హియర్ అండ్ గో ఫర్ ది మూవీ. ఇప్పుడు నాకు నచ్చని ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఫిలిం ఆర్ నేనంత ఇంప్రెస్ అవ్వని ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఫిలిం, ఫస్ట్ హాఫ్ ప్రీ ఇంటర్వెల్ వరకు సెటప్ చేసుకుంటూ వస్తాడు కానీ సీన్లు ఇంపాక్ట్ ఉండవు. నడుస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. కొన్ని చోట్ల బోర్ కొట్టిద్ది, కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అవుద్ది, కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు. కొంచెం హిట్ అండ్ మిస్లా ఉంటుంది అనమాట. దానివల్ల మనం నెరేటివ్లో ఇమ్మర్స్ అవ్వం. సరే ఓకే, తీసుకెళ్తున్నావు కదా తీసుకెళ్ళు అన్న మోడ్లో వస్తాం అనమాట. ఇమ్మర్స్ అయిపోయి అలా కూర్చోం. యాక్చువల్లీ అలా కూర్చోబెడితే సినిమా వేరే లెవెల్ ఉంటుంది, కానీ అలా ఉండదు. ప్రీ ఇంటర్వెల్ ఒక్క సీక్వెన్స్ మాత్రం కుమ్మేసాడు. దానివల్ల నాకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. సెకండ్ హాఫ్లో ఇంకా కుమ్మేస్తాడేమో అనిపించింది. మళ్ళీ సెకండ్ హాఫ్ అలాగే ఇలా పడుతూ లేస్తూ వెళ్తూ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ద మూవీ బికమ్స్ ఏ లవ్ స్టోరీ. అంటే లైక్ ఎంఫసైజ్ ఎక్కువ లవ్ స్టోరీ మీద చేశారు. అది నాకు పెద్ద డిస్కనెక్ట్. వీళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ని సరిగ్గా వాడుకోకుండా లవ్ స్టోరీ పెట్టి ఆ లవ్ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ లవ్ స్టోరీకి ఒక పే ఆఫ్ ఇద్దామని ట్రై చేశారు. ద చాయిస్ ఈస్ దే వాంటెడ్ టు టెల్ అ లవ్ స్టోరీ. దానికి మనం ఏం కంప్లైంట్ చేయలేం. బట్ నాకైతే వర్కౌట్ అవ్వలే. అండర్వెల్మింగ్, క్లైమాక్స్ కూడా అండర్వెల్మింగ్. ఏదో ఫినిష్ చేయాలి, ఒక ఫైట్ పెడదాం అన్నట్టు అయిపోయింది అనిపించింది. అలా ఎండ్ అయిపోయింది అనిపించింది. ప్రాబ్లం ఏంటంటే ఓకే, ఫస్ట్ నుంచి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తావు అనుకో, మనం రెడీ అయిపోతాం. లేదు, చాలా స్కోప్ ఉంది సినిమాలో. ఇంత స్కోప్ పెట్టుకుని ఒక యావరేజ్ బొమ్మ దింపితేనే కొంచెం బాధ వేస్తుంది. సో దాట్ వాజ్ వన్ మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ ది ఫిలిం. సో ఆ విధంగా చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉండే అనమాట నెరేటివ్లో. దానివల్ల ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేకపోయా. ఓవరాల్గా ఓకే, ఎక్స్పీరియన్స్ బాగానే ఉండింది అన్నట్టు అనిపించింది అనమాట. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే వర్ష బొల్లమ్మ, షీఈస్ ది సెంట్రల్ క్యారెక్టర్ ఆఫ్ ది ఫిలిం. సినిమా మొత్తం తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. తనకున్న స్కోప్కి, తనకి పడిన సీన్స్కి షీ డిడ్ వెల్ అనిపించింది. సందీప్ కిషన్ ఎప్పటి నుంచో హిట్ పడాలని మనం కోరుకుంటున్నాం. మనందరికీ ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. ఈ మూవీలో పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం హీ హ్యాడ్ స్కోప్ టు షో ఎ డిఫరెంట్ సైడ్ ఆఫ్ హిమ్ అండ్ హీ డిడ్ రియలీ వెల్. బాగా చేశారు. నెక్స్ట్ కావ్య థాపర్, సర్ప్రైజ్ అని చెప్పాలి. మొన్న ఈగల్లో, ఈ సినిమాలో షీ లుక్డ్ రియలీ గుడ్ ఆన్ స్క్రీన్. ఒక చార్మ్ అయితే ఉందన్నమాట. మన వాళ్ళందరికీ బాగా నచ్చుతారు ఆవిడ. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మంచి మంచి సినిమాలు పడతాయి అని అనిపిస్తుంది. లెట్స్ సీ. ఇక వెన్నెల కిషోర్, వైవహర్ష, వీళ్ళిద్దరి కామెడీ చాలా రోజుల తర్వాత నేను బాగా ఎంజాయ్ చేశాను. చెప్పా కదా, కొన్ని ఇంపార్టెంట్ సీన్స్లో కామెడీ ఉంటుంది. అండ్ ఆ కామెడీ వర్కౌట్ అయినప్పుడు మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేశాను నేను. అక్కడక్కడ వర్కౌట్ అవ్వలేదు, ఇట్ వాజ్ ఎ డిసప్పాయింట్మెంట్. బట్ మోస్ట్ ప్రాబబ్లీ చెప్పాలంటే మాత్రం మంచి వర్క్, బాగా ఎంజాయ్ చేశాను నేను. ఐ హ్యాడ్ గుడ్ ఫన్ ఇన్ దీస్ 2 రోల్స్ అనమాట. ఇక విఐ ఆనంద్ గారి విషయానికి వస్తే, మిస్టికల్ థ్రిల్లర్స్కి ఆయనే ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్. ఆఫ్ కోర్స్ వశిష్ఠ వస్తున్నారు, బట్ ఇప్పుడు మాత్రం ఆయన ఆల్రెడీ హీస్ ప్రూవెన్. ఒక్క క్షణం కానీ, ఎక్కడికి పోతావు చిన్నవాడ కానీ, బ్యూటిఫుల్ ఫిలిమ్స్. ఇది కూడా ఆ రేంజ్లో ఉండుంటే వేరేలా ఉండేది. సగం వరకు తీసుకెళ్ళి వదిలేశారు, అదొక్కటే డిసప్పాయింట్మెంట్. బట్ ఈయనకు వచ్చే ఐడియాలు కానీ, ఈయన క్రియేట్ చేసే వరల్డ్ కానీ ఎవ్వరూ చేయలేరు. దాన్ని వాడుకొని కరెక్ట్ బొమ్మ దింపితే క్రేజీ ఉంటుంది. బట్ ఈసారి మాత్రం ఒక యావరేజ్ బొమ్మ దింపారని చెప్పాలి. బట్ హోప్ఫుల్లీ హిల్ కంటిన్యూ మేకింగ్ సచ్ ఫిలిమ్స్ అండ్ మేకింగ్ సచ్ అటెంప్ట్స్. అప్పుడే మనకి ఇలాంటి కొంచెం కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆల్ ద బెస్ట్ విఐ ఆనంద్ సార్ ఫర్ దాట్. ఇంకా అదిరా మ్యాటర్. రేటింగ్ విషయానికి వస్తే మాత్రం I'll give claps for this film. It's a decent watch. ఎవరన్నా సరే ఒక మిస్టరీ థ్రిల్లర్, ఒక కొత్త జానరా చూసి బాగానే ఎంజాయ్ చేస్తే చాలు అని మీ ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టుకుంటే మాత్రం డెఫినెట్లీ వాచ్ దిస్ ఫిలిం. యూ విల్ హ్యావ్ గుడ్ ఫన్. దాట్స్ ది వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ చారీ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.